నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము అరికాళ్ళ మంటల గురించి డిస్కస్ చేద్దామండి. మెయిన్‌గా అరికాళ్ళ మంటలు ఏ వయసులో అంటే 35 నుంచి మొదలుపెడితే 40 సంవత్సరాల నుంచి మొదలుపెడితే 65, 70 సంవత్సరాల వయసున్న వాళ్ళలో ఈ అరికాళ్ళ మంటలు ఎక్కువగా చూస్తుంటాం. ఈ అరికాళ్ళ మంటలు చాలా మంది బాధపడుతున్న వ్యాధి అండి. ఎందుకంటే అది ఎలా ఉంటాయంటే అరికాళ్ళ మంటలు సూదుల్లాగా పొడిచినట్టుగా సూదులు తీసుకొని వాళ్ళ కాళ్ళలో పొడిచినట్టుగా విపరీతమైన మంటలు. అలాగే కొంతమందిలో మొద్దుబారిపోయినట్టుగా పాదాలు. నడవాలంటే స్పర్శ లేకపోవడము. చెప్పులేసుకున్నారనుకోండి చెప్పులేసుకున్నట్టుగా ఉండదు వాళ్ళకు స్లిప్పర్స్. అంటే అలాంటి సెన్సేషన్ ఉంటుంది కొంతమందిలో. ఈ అరికాళ్ళ మంటలు మరి ఇలా ఎందుకు అవుతున్నాయి? చాలామంది ఎందుకు బాధపడుతున్నారంటే రెండే కారణాలు. ఒకటి మొదటగా షుగర్ అని చెప్పొచ్చు. అంటే డయాబెటిస్ అని చెప్పొచ్చు. అంటే మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళలో ఈ అరికాళ్ళ మంటలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంకోటి విటమిన్ బి12 డెఫిషియన్సీ. విటమిన్ బి12 లోపం వల్ల మనకు ఈ రక్తనాళాలు అంటే నరాల పైన ఉన్న కోటింగ్ అనేది అరిగిపోతుంది. అంటే మైలిన్ షీత్ అంటామండి. ఆ మైలిన్ షీత్ అనేది రక్తనాళాల పైన నరాల పైన ఉన్న నరువు పైన ఉన్న లేయర్. ఆ మైలిన్ పొర అనేది అరిగిపోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగదు. దానివల్ల ఆ అరిగిపోయే టైంలో మంటలు విపరీతంగా మొదలవుతాయి. ఇది ఎక్కువగా షుగర్ పేషెంట్లలో మనం చూస్తుంటాం. కాబట్టి నా దగ్గరకు వచ్చిన కేసెస్లలో ఈ అరికాళ్ళ మంటల కోసమే చాలా కేసెస్ వస్తుంటాయి. సార్ మాకు షుగర్ ప్రాబ్లం ఉంది, మనం టాబ్లెట్లు వాడుతున్నాం, ఇన్సులిన్ వాడుతున్నాం, తగ్గుతుంది, కానీ ఈ అరికాళ్ళ మంటలు తగ్గట్లేదు సార్ అని చెప్తుంటారు. దీనికోసమే మీ హోమియోపతి విధానంలో మీ దగ్గర కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో ట్రీట్మెంట్ ఉంది కదా, మీ దగ్గరకు వస్తున్నాం అంటుంటారు చాలామంది. ఎందుకంటే ఈ అరికాళ్ళ మంటలకు మన దగ్గర 100% శాస్త్ర పరిష్కారం ఉంటుంది. అంటే కొంతమందిలో ఎట్లా ఉంటుందంటే అరికాళ్ళ మంటలు మిథల్కోబలమిన్, గాబాపెంటిన్, ప్రిగాబిన్ ఇలా కొన్ని రకాల టాబ్లెట్స్ వాడుతూ ఉంటాం. కొంతమంది విటమిన్ బి12 ఇంజెక్షన్స్ వాడుతూ ఉంటాం. అవి ఎంతవరకు తగ్గుతాయి? అవి వాడుతున్నన్ని రోజులు మాత్రమే కొంచెం మన రిజల్ట్ ఉంటాయి. మళ్ళీ తర్వాత మళ్ళీ మొదలవుతాయి. నిద్ర ఉండదు. నైట్ అసలు నిద్ర పడుకోలేరు మంటలకు. దానివల్ల చిరాకు, కోపము, ఇవన్నీ యాంగ్జైటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి విటమిన్ బి12 లోపం ఉన్న వాళ్ళైనా ఈ మనకు హోమియోపతి విధానంలో అరికాళ్ళ మంటలకు శాస్త్ర పరిష్కారం అని చేసుకోవచ్చు. మన దగ్గర ఇది రీసెర్చ్ సెంటర్ అండి. అరికాళ్ళ మంటలకే మనకు ఎక్కువ కేసెస్ చూస్తుంటాం. మనం 100లో 90% మన సక్సెస్ రేట్ ఉంది అరికాళ్ళ మంటలకు. మన దగ్గరకు వచ్చిన కేసెస్లో చాలామంది హ్యాపీగా ఉన్నారు. వాళ్ళంతటా తిరిగి వచ్చారు. సార్ బయట హోమియో వాడాము, హోమియోపతి, అలాగే అలోపతి వాడాము, ఆయుర్వేదిక్ కూడా వాడాము సార్. కొంతమంది ఏంటంటే ఆక్యుపెంచర్ కూడా వాడాము, చేయించుకున్నామంటారు. ఇవన్నీ అయినాయి. లాస్ట్ ఆప్షన్ మనకి ఇస్తున్నారు. నేనేమంటానంటే ఈ అరికాళ్ళ మంటలు ఉన్నప్పుడు ముందుగానే గుర్తించినప్పుడు ఒక్కసారి మనం సంప్రదించండి మీరు. మీకు తొందరలోనే తక్కువ డ్యూరేషన్‌లోనే మనం క్యూర్ చేసుకోవచ్చు. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తాం? షుగర్ కంట్రోల్ చేసుకోమంటాం. షుగర్ కంట్రోల్ ఉంది సార్, అయినా అరికాళ్ళ మంటలు తగ్గట్లేదు అంటారు. అది మెయిన్ ఇంపార్టెంట్. అంటే అరికాళ్ళ మంటలు ఉన్నాయంటే షుగర్ కంట్రోల్‌లో లేదని అర్థం లోపల. కాంప్లికేషన్స్ పెరుగుతున్నాయని అర్థం. అదే వాళ్ళకు ఈ అరికాళ్ళ మంటలు తగ్గాయంటే షుగర్ కంట్రోల్ అయిపోయినట్టు. క్యూర్ అయిపోయినట్టు అలా. కాబట్టి వీటికి మన దగ్గర మెడిసిన్స్ అనేటివి, ఫార్ములాస్ అనేటివి ఎక్సలెంట్‌గా ఉంటాయి. అవి వాడుకుంటే మనకి అరికాళ్ళ మంటలు తగ్గుతాయి. పర్మనెంట్‌గా క్యూర్ అవుతుందండి. మనకు మెయిన్ ఏంటంటే మనకు దీనికి పథ్యం ఏమి ఉండదు. మన దగ్గర విపరీతమైన పథ్యం చేయాలా, అది తినొద్దు, ఇది తినొద్దు అట్లాంటిది ఏమి ఉండదు. ఏమైనా తినొచ్చండి. కామన్ పథ్యం ఏం చెప్తామంటే షుగర్ ఉంటుంది కదా, షుగర్ వాళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు షుగర్ స్వీట్స్ అవాయిడ్ చేయమంటాం. రైస్ తగ్గించమంటాం. కొంచెం పండ్లు తగ్గించమంటాం. తీపి పదార్థాలు ఉన్న పండ్లు, మామిడి పండ్లు, సపోటా లాంటివి వద్దంటాం. నార్మల్‌గా ఏ ఫుడ్ అయినా తీసుకోవచ్చు మన దాంట్లో. ఇంకోటి ఏందంటే ముఖ్యమైన విషయం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మళ్ళా. మన దగ్గర అదొకటి ఇంకో బెనిఫిట్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వాడుతున్నంత కాలం మీరు ఎన్ని సంవత్సరాలైనా వాడుకోవచ్చు. మీకు సైడ్ ఎఫెక్ట్స్ అసలు రావు. అలాగే మీకు డైట్ రిస్ట్రిక్షన్స్ ఉండవు, పథ్యం ఉండదు. ఇవన్నీ మీకు బెనిఫిట్స్ అండి. కాబట్టి మీరు హ్యాపీగా గుండె మీద చేసుకొని మీరు హోమియోపతి ట్రీట్మెంట్ మీరు తీసుకోవచ్చు.
ఈ అరికాళ్ళ మంటలకు స్వాస్థ పరిష్కారం మనం చేయొచ్చు. మీరు ప్రతి హాస్పిటల్‌లో తిరిగి, తిరిగి ఎన్ని రకాల టెస్టులు చేయించి, స్కానింగ్‌లు చేయించినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే, నేను చెప్పిన టాబ్లెట్లు మాత్రమే ఇస్తారు. ఇందాక చెప్పాను గదా! అలాంటి మిగతాల కోబాలమిన్ అలాంటి టాబ్లెట్స్ బలానికి, నరానికి సంబంధించిన బలానికి సంబంధించిన మందుని మాత్రమే ఇస్తారు వాళ్ళు. లోపల ఇంటర్నల్‌గా మనము ఆ నరానికి సర్క్యులేషన్ పెంచి, మైలిన్ షీత్ కోటింగ్ అనేది మంచిగా మెల్లమెల్లగా పెరిగిపోయి, ఆ మంటలు పూర్తిగా తగ్గే రకంగా మనం మెడిసిన్స్ ఇస్తాము. కాబట్టి ఈ మంటలు ఉన్నప్పుడు ఏందంటే ఎక్కువ దూరం నడవలేము. ఎక్కువసేపు నిలబడలేము. ఏదన్నా ఎక్కువసేపు మనం పడుకోవాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది. నిద్ర పట్టదు. ఇలాంటి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ పెరిఫెరల్ న్యూరైటిస్ అంటాం. పెరిఫెరల్ న్యూరైటిస్ అంటే ఈ అరికాళ్ళ మంటలు గానీ, న్యూరోపతి అంటే మన డయాబెటిక్ న్యూరోపతి అంటాం. అంటే అదొక కాంప్లికేషన్. షుగర్‌లో ఇన్సులిన్ వాడే వాళ్ళలోనే ఎక్కువ మందిలో చూస్తుంటాం. కానీ ఈ మధ్య కాలంలో చాలా మందిలో కూడా కనపడుతుంది. కాబట్టి ఈ అరికాళ్ళ మంటలు ఉంటే ఒక్కసారి మమ్మల్ని సంప్రదిస్తే మీకు పూర్తిగా క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. నమస్కారం అండి.